గురుగారు, రావణుడి గర్భంలో అమృత భాండం ఉందని ఇంటి గుట్టును విభీషణుడు శ్రీరాముడికి చెప్పి లంకకు చేటి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరాముడు రావణాసుడిని వధించడం ఎంతవరకు సమంజసం? రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు మారీచుడు లాంటి రాక్షసుడు. అలాంటి రాముడు నాభిప్రాంతం మీదికి బాణాన్ని ఎలా ప్రయోగిస్తాడు? ఇది రామాయణంలో ఉన్న ఘట్టం కాదు, వాల్మీకి రామాయణమే మనకు ప్రమాణం. రామరావణయోర్ యుద్ధం రావణయోరితి అంటుంది రామాయణం. అంటే ఆ యుద్ధాన్ని వర్ణించటానికి ఏ మాటలు లేక ఆ యుద్ధం ఎలా ఉంది అంటే రామరావణ యుద్ధంలాగా ఉంది అని వాల్మీకి చెప్పటం జరిగింది. అక్కడ యుద్ధకాండలో రావణ సంహారం ఎలా జరిగిందో స్పష్టంగా తెలియజేస్తారు వాల్మీకి. యుద్ధరంగంలో ఉన్న రావణుడు అలసిపోతే రాముడు విశ్రాంతి తీసుకొని మళ్ళీ రా అంటాడు. మళ్ళీ వస్తున్న రావణుణ్ణి సంహరించటం కోసం ఎలానో తెలియక చింతాక్రాంతుడై ఉన్న రామచంద్రమూర్తికి అగస్త్యుడు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమఘ్యాగతోరణం ఉపగమ్యాద్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని ప్రబోధించి సూర్య శక్తిని అందిస్తాడు. అనంతరము ఇంద్రుడు రామచంద్రమూర్తి కోసం రథాన్ని పంపిస్తాడు. యుద్ధంలో బాణప్రయోగం చేస్తున్న రామచంద్రమూర్తితో మాతలి అంటాడు, ఎన్ని బాణాలు వేస్తావు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అనగానే చిక్షేప పరమాయత్త శరం మర్మదారుణం, బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఆ రావణుడి యొక్క అంతం చెయ్యాలన్న ఉద్దేశంతో పరమాయత్త సావధానుడై బాణం ఎక్కువ పెడతాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క రెక్కలు వాయుదేవుడితో సమానము. ఆ బ్రహ్మాస్త్రం యొక్క ములికి అగ్ని సూర్యులంత తేజస్సుగా వాడిగా వేడిగా ఉన్నది అని వివరణ ఇస్తాడు దాంట్లో. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని రాముడు ఎక్కుబెట్టి ప్రయోగిస్తే సకల చరాచర సృష్టి ఆ బాణము యొక్క అస్త్రం యొక్క వేగం చూసి భయపడుతుంది. అది చిచ్ఛేద హృదయం తస్య రావణస్య దురాత్మనః అని ఆ బాణం వెళ్ళి రావణాసురుడి యొక్క హృదయంలో చిక్కి దాన్ని చీల్చి అవతల పడేస్తుంది. అనంతరం రావణాసురుడు మరణిస్తాడు. ఇక్కడ అమృత భాండం ఎక్కడుంది, నాభి దగ్గర బాణ ప్రయోగం ఎక్కడుంది? విభీషణుడు ఇంటి గుట్టు చెప్పడం ఎలా ఉంది? విభీషణుడు ఇంటి గుట్టు చెప్పలేదు, అమృత భాండాన్ని రాముడు భేదించను లేదు. వాల్మీకి రామాయణంలో బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణుడి ప్రాణాలను రాముడు హరించాడు అని స్పష్టంగా యుద్ధకాండలో తెలియజేయటం జరిగింది. కనుక ఇలాంటి కథలు అనేకమైన రామాయణం, దాదాపు 300 రామాయణాలు ఉన్నాయి. ఇలాంటి రామాయణాలలో ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భావనతో దాన్ని ఆవిష్కరించడం జరిగింది. కానీ మనకు ప్రమాణం వాల్మీకి రామాయణం మాత్రమే. దానిలో ఈ అమృత భాండ ప్రస్తావన కానీ విభీషణుడు ఇంటి గుట్టు చెప్పేటువంటి ఆలోచన కానీ మనకి ఎక్కడా కనపడదు. కనుక సత్యాన్ని తెలుసుకుందాం. అద్భుతమైన రామాయణ మాహత్యాన్ని, రామచంద్రమూర్తి యొక్క జీవన గమనాన్ని తెలుసుకొని ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తిని ఆశ్రయిద్దాం. ఆయనను ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం.